నీ డీటెయిల్స్ చెప్పు. అనిల్ కుమార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారి పేరు రామకృష్ణ, వైజాగ్లో ఎల్డీ క్లర్క్గా ఉన్నారు. ఇలా చూడు మురళీకృష్ణ, నువ్వు సంతోషంగా నీ టీషర్ట్ని తీసి పడేసాయి. ఆ తర్వాత కృష్ణుడిలాగా ఫ్లూట్ వాయించు, ఈ మామ వింటాడు. వెళ్ళు 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 వెళ్ళు. క్లర్క్ కొడుక, లెక్కలు బాగా చూస్తావా? ఏదో కొంచెం. అయితే ఒక లెక్కకు జవాబు చెప్పు. 3,16,032 ఇంటూ 2,14,012. ఒక్క అంకె తప్పు వచ్చినా నిన్ను ఎలా కొడతానో నాకే తెలియదు. అర్థమైందా? నువ్వు ఇటు రారా. రారా అన్న పక్కెళ్ళ నుంచో. నీ పేరేంట్రా? కాయల్. నువ్వే పెద్ద ప్లేయర్ అని విన్నాను. ఏమాట ఆడతావురా? వాలీబాల్. గోల్ కొడతావా నువ్వు? అటుపోయి నిల్చో, కొట్టిన తర్వాత పోతులే గాని. ఎన్ని కొడతావు? వీళ్ళల్లో ఒకరిని బెంచ్ ఓనర్ని పిలువనే లేదు. పిలవడానికే వెళ్ళారు. మీ ఊర్లో కాలేజీ లేకనా మీరు ఈ కాలేజ్కి వచ్చారు? నోరు తెరిస్తే మీ ఊరి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా నాన్న ఇక్కడే చదువుకున్నారు, అందుకే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కానీ ఆ ఊరోళ్ళు చాలా అందంగా ఉంటారు. రేయ్, ఆ లూజ్ గడు వైలెన్ తీసుకెళ్లాడు కదా, వాడు ఫాదర్ రూమ్ గడప దగ్గరే ఉన్నాడు. ఇదెవరు? బెంచ్ కారు ఓనర్ వచ్చేసారు. రండి రండి, వెల్కమ్ వెల్కమ్. అయ్యో, నేను కొంచెం నిద్రపోయా. ఇక నిద్రపోకుండా నేను చూసుకుంటానులే. ఇంకేంట్రా విశేషాలు? ఇక మీదట మిమ్మల్ని మేము నమ్ముకున్నాం. మిగతా వాళ్ళంతా ఆటోలోనో వచ్చారు. వాళ్ళంతా బిచ్చగాళ్ళు. బెంచ్లో వచ్చింది తప్పైపోయింది. అది వదిలి మనం టైం వేస్ట్ చేయకుండా విషయానికి వద్దాం. ఈ బెంచ్ కార్ ఓనర్తో మేము 5 స్టార్ హోటల్కి వెళ్ళి మేము కొంతమందికి కొంత ఫుడ్ ని తీసుకొని వచ్చేస్తాం. మాక్సిమం 8-10 రూపాయలు అవుతుంది. అంతేనా? నేనేమో అనుకున్నా ఇదంతా నాకు దుమ్ముతో సమానం. ఇప్పుడే తీసుకో, 100 రూపాయలు ఉన్నాయి. మొత్తం నువ్వే తీసుకో, చిల్లర కూడా నువ్వే ఉంచుకో. 100 రూపాయలా? సంతోషమేనా? మేము 10,000 అవుతుందని చెప్తే నీకు తమాషగా ఉందారా? 10,000? చూడండి, మీరు ఆ బెంచ్ కార్ చూసి ఇదంతా చేస్తున్నారంటే మోసపోయినట్టే. ఆ బండి నిజమైన ఓనర్ లాజర్. అయితే నీ గురించి చెప్పిందంతా మరి బెంజ్. నేను బుక్కుల కని తెచ్చుకున్న డబ్బులు ఇంకా 100 రూపాయలు, అది కూడా ఇస్తా. ఇదిగో. దేవుడా, నా పళ్ళు. నీకు మమ్మల్ని చూస్తుంటే తమాషగా ఉందా? నేనేం చేసా? లుంగి ఇప్పి నిక్కనే నిలబెట్టండ్రా. అయ్యో వద్దన్నా. రే, కింద నుంచి సిగ్నల్, వాళ్ళు వచ్చేసారు అనుకుంటా. నువ్వు వెళ్ళి లైట్ ఆపు. అందరు కిందికి వెళ్ళండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. టార్చ్ తీసుకొని ఫాదర్ ఇప్పుడు ఇక్కడికే వస్తారు. అందరు సైలెంట్ గా ఉండండి. లూయిస్ మేనేజ్ చేస్తాడు. ఫాదర్. ఎవరది? నేనే ఫాదర్ లూయిస్. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? సొంతంగా ప్రాక్టీస్ చేస్తే నా వల్ల ఏం కావడం లేదు ఫాదర్. మిమ్మల్ని అడిగి నేర్చుకుందామని వచ్చాను ఫాదర్. ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దిన చేతులు మీవి. అదంతా కరెక్టే, కానీ ఈ టైంలో కొత్తగా వచ్చిన వాళ్ళు నలుగురే కదా. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. అది సరే, రేపు నీకు పోటీ ఏం లేదుగా? అందరూ పడుకున్నారు ఫాదర్. మేల్కునుంటే నేనెందుకు ఇక్కడికి వస్తాను? సరే, అయితే లోపలికి రా. ఊరికే నా టైం వేస్ట్ చేయకూడదు. రేయ్, నీ డబ్బులు నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నేను చూశానంటే ఖచ్చితంగా ఎత్తేస్తా. పోరా. నా దగ్గర ఉంటే కదా. రే బండోడా, చెప్పన్నా. నువ్వు మాకు ట్రీట్ ఇచ్చేంత వరకు నువ్వు లుంగి కట్టనక్కర్నే లేదు. పోరా. కట్టను, అది ఇవ్వన్నా. పోరా.